బహుశా భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్మాణాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చూపించేందుకే అనుకుంటా. గత వారం 10 రోజులుగా వరుణదేవుడు ఇష్టానుసారంగా హైదరాబాద్కి వరదల్ని తీసుకొచ్చినాడు. సర్వీస్ రోడ్ని అసలు తీసుకోకుండా సర్వీస్ రోడ్ని బంద్ చేసి హెచ్ఎండి అనుమతులు ఎట్లా ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. నాకేం అనుమానం వస్తుందంటే అప్పుడున్న వాళ్ళు ఏం చేసి అనుమతులు ఇచ్చిరని కాంగ్రెస్ అడిగిందో ఇప్పుడు కాంగ్రెస్లో మరి ముఖ్యమంత్రి గారు నోటీసులో ఉందా లేదా నెంబర్ 2లు నెంబర్ 3లు అనుకుంటున్నటువంటి మంత్రులు ఏమన్నా మేనేజ్ చేసినారా, ఎట్లా అనుమతి వచ్చిందని చెప్పాలి. అన్న ఈ చిత్రం చూస్తే మనకందరికీ స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు కడుతున్న నిర్మాణం పూర్తిగా నీళ్ళలో కడుతున్నారు. మూసీ నది ఇది ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. 1,00,000 కోట్లు పెట్టి మూసీ ప్రక్షాళన చేస్తాం, ప్రతిపక్షాలు మమ్మల్ని అడ్డుకుంటున్నాయి అంటారు. హైడ్రా అయితే గొప్ప గొప్ప మాటలు చెప్తుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్. రింగ్ రోడ్ ఎక్కితే సర్వీస్ రోడ్ బంద్ అయింది. నీళ్ళు వచ్చినాయని 4 రోజులుగా రోడ్డు మూసేసిర్రు. నార్సింగ్ దగ్గర మేముండే కాలనీలు అన్నిటికీ రోడ్లు మూసేసిండ్రు. నీళ్లు మొత్తం ఇది ఒకవైపు నుంచి చూస్తే అన్న, రెండో వైపు నుంచి చూస్తే ఏరియల్ వ్యూ మీకు కనబడుతుంది. ఈ బంగ్లా చుట్టూ నీళ్ళే ఉన్నాయి.